హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మా కరివేపాకు చెట్టు చూసారా ఎంత బాగుందో. కరివేపాకు గురించి ఒక విషయం చెప్పాలండి మీకు. అడవేలు మంగ తల్లిదండ్రులు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చి మా అమ్మాయిని పెళ్లి చేసుకోమని అడిగారంటండి. వెంకటేశ్వర స్వామి సరే అన్నాడంట. వాళ్ళిద్దరికి వైభవంగా పెళ్లి జరిగింది. అమ్మవారు సారీ తీసుకొచ్చిందండి. అప్పుడు స్వామి ఏం సారీ తీసుకొచ్చావంటే అన్నీ చెప్పిందంటండి. కరివేపాకు తీసుకొచ్చావా అని అడిగాడంట. నేను తీసుకురాలేదు అన్నదంట. వెళ్ళి తీసుకురాపో అన్నారంట. తీసుకొచ్చేటప్పుడు చీకట పడకుండా వెనక్కి తిరిగి చూడకుండా తీసుకురమ్మన్నారంట. సరే అని పుట్టింటికి వెళ్ళి వాళ్ళ అమ్మా నాన్నకి చెప్పిందంట. అక్కడ కరివేపాకు తీసుకొని ఆమె పయనమైందంట. సగం దూరం రాగానే మార్గ మధ్యలో చీకట పడుతుందంట. అమ్మో చీకట పడుతుంది కదా అని వెనక్కి తిరిగి చూసిందంట. ఆమె అక్కడే సెలైపోయిందంట. అదేనండి మన అలవేలు మంగాపురం. అందుకనే కరివేపాకు ఏ కూరల్లో వేసినా అంత రుచిగా ఉంటుందంట. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.